రోజులు గడిచాయి. ఒక మృతదేహం బయటకు వచ్చింది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు ఈ నిరీక్షణలో? ఓవైపు టన్నెల్ నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ మిగిలిన వారి జాడ మాత్రం కనబడటం లేదు. అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతోంది? ఎప్పటికీ మిగతా వారు బయటకొస్తారు అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 20 రోజులు గడిచిపోయింది. 21వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్లు, చివరకు రోబోలు కూడా ఎస్ఎల్బీసీ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగాయి. అయినా కార్మికుల జాడ కనిపించడం లేదు. ఇలాంటి ఆపరేషన్లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నా కనీసం కార్మికుల ఆనవాళ్లు కూడా బయటపడడం లేదు. చివరకు క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దించి అవి అనుమానించిన ప్రదేశాల్లో కూడా తవ్వకాలు చేపట్టిన కార్మికులను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన మిగిలిన 7గురి జాడ కోసం ముమ్మర అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 50 మీటర్లు చాలా క్లిష్టతరంగా ఉందని చెప్తున్నారు. టన్నెల్ లోపల భారీ స్థాయిలో మట్టి, రాళ్లు, బురద ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. క్యాడవర్ డాగ్స్ ను అనుమానించిన ప్రాంతాలైన D2 పరిధిని పెంచి చుట్టుపక్కల తవ్వకాలు జరిపినా మనుషుల జాడ కనిపించలేదు. D2, D1 మధ్య 12 మీటర్ల ప్రాంతంలో అన్ని రకాల శిథిలాలు, సకలాలు తొలగిస్తే గల్లంతైన వారి జాడ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో భారీగా దుర్వాసన వస్తోంది. దీంతో ఇక్కడ మృతదేహాలు ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నప్పటికీ ఎంత తవ్వినా మనుషుల ఆనవాళ్లు మాత్రం బయటపడటం లేదని అధికారులు చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు రోబోలు ఉపయోగిస్తున్నారు. టన్నెల్ లోపల ఉన్న శిథిలాలు, మట్టి కుప్పలు, తేమ, ఆక్సిజన్ సమస్య వంటి అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని రోబోలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ఆటోనామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40 HP పంప్ సహాయంతో బురదను బయటకు పంపుతున్నారు. గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం గల రోబోలను రంగంలోకి దింపారు. ఆటోనామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశానికి పంపారు. ప్రస్తుత సహాయక చర్యల్లో 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన బృందాలు 24 గంటలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అలాగే సహాయక బృందాలకు అవసరమైన సామాగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మొత్తం ఆపరేషన్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలియదు. పైగా దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. భారీగా వరద నీరును బయటకు పంపిస్తున్నా ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు వివరిస్తున్నారు.